హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మలివేద కాలం సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకు ఒక రియల్ ఎగ్జామ్ రాసినంత ఫీలింగ్ కలుగుతుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటి భౌగోళిక విస్తరణకు సంబంధించి క్రింది ప్రక్రియలను పరిశీలించండి. మలివేద ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుండి తూర్పు మరియు దక్షిణ దిశగా విస్తరించారు. శతపథ బ్రాహ్మణంలోని విదేగ మాధవ కథ గండక్ నది వరకు అడవులను దహనం చేయడాన్ని పేర్కొంటుంది. ఈ కాలపు భౌగోళిక కేంద్రాన్ని ఆర్యవర్తం లేదా కురు పాంచాల ప్రాంతం అని పిలిచేవారు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ డి అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మలివేద ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుండి తూర్పు మరియు దక్షిణ దిశగా విస్తరించారంట. శతపథ బ్రాహ్మణంలోని విదేగ మాధవ కథ గండక్ నది వరకు అడవులను దహనం చేయడాన్ని పేర్కొంటుందంట. ఈ కాలపు భౌగోళిక కేంద్రాన్ని ఆర్యవర్తం లేదా కురు పాంచాల ప్రాంతం అని పిలిచేవారంట. ఎక్స్ప్లెనేషన్: మలివేద కాలంలో ఆర్యులు వాయువ్య భారతం దాటి గంగా మైదానంలోకి బీహార్ వరకు విస్తరించారు. విదేగ మాధవ కథ దీనికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. పదాలు: వ్రీహి, గోధుమ, యవ, కృష్ణ, అయాస్. వాటి అర్థాలు: గోధుమ, బార్లీ, వరి, ఇనుము. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. మలివేద కాలంలో వరిని వ్రీహి అని, గోధుమను గోధుమ అని, బార్లీని యవ అని పిలిచేవారు. ఇనుమును కృష్ణాయాస్ లేదా శ్యామ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. ఋగ్వేద కాలంతో పోలిస్తే మలివేద కాలంలో స్త్రీల హోదా గణనీయంగా తగ్గింది. నెక్స్ట్ రీజన్, ఐతరేయ బ్రాహ్మణం కుమార్తెను బాధల మూలంగా మరియు కొడుకును కుటుంబ రక్షకుడుగా వర్ణించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. మలివేద కాలంలో పితృస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడంతో స్త్రీలకు ఆస్తి హక్కులు పోయాయి. వారు సభలకు వెళ్లే అర్హత కోల్పోయారు. కుమార్తెల పట్ల వివక్ష పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రత్నిస్లు మీన్స్ అధికారులు మరియు వారి విధులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సంగ్రహిత్రి పన్నులు వసూలు చేసే లేదా కోశాధికారి. అక్షవాప జూదం లేదా లెక్కల అధికారి. బాగాదుగా సైన్యాధిపతి. గ్రామని గ్రామ పెద్ద. ఇక్కడ సరికానిది అడిగారండి, సరి అయినది అడగలేదు, సరికానిది అడిగారు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. బాగాదుగా అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి అండి, నాట్ సైన్యాధిపతి. సైన్యాధిపతిని సేనాని అంటారండి. బాగాదుగా అంటే పన్నుల పంపిణీ లేదా రాజవాటాను వసూలు చేసే అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణ వ్యవస్థ గురించి ఇచ్చిన క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఋగ్వేదంలోని పురుష సూక్తంలో వర్ణ అనే పదం స్పష్టంగా పేర్కొనబడింది. ద్విజులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులు. ఐతరేయ బ్రాహ్మణం శూద్రులను యథాకామ వద్య అని పేర్కొంది. ఐతరేయ బ్రాహ్మణం శూద్రులను యథాకామ వద్య అని పేర్కొంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద్విజులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. ఐతరేయ బ్రాహ్మణం శూద్రులను యథాకామ వద్య అని పేర్కొంది. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే పురుష సూక్తంలో 4 వర్గాల పుట్టుక గురించి ఉన్న వర్ణ అనే పదం అనేది లేదండి. మొదటి 3 వర్గాలను ద్విజులు అంటారు. శూద్రుల పట్ల వివక్ష మలివేద కాలంలో పెరిగిందంట. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో ఉపనిషత్తుల లక్షణం కానిదేది? ఇవి ఆత్మ మరియు బ్రహ్మ అనే భావనలపై దృష్టి పెడతాయి. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానం కంటే యజ్ఞయాగాదులకే ప్రాధాన్యతనిస్తాయి. ఉపనిషత్తు అంటే ఒకరి దగ్గర కూర్చోవడం అని అర్థం. జ్ఞానం ద్వారా మోక్షం పొందే మార్గాన్ని ఇవి తెలుపుతాయి. ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. క్వశ్చన్లో రాంగ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానం కంటే యజ్ఞ యాగాదులకే ప్రాధాన్యతనిస్తాయి అనేది రాంగ్ అండి. ఇది స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడంటే ఆపోజిట్ ఇచ్చాడండి. ఇక్కడ ఇవి ఆధ్యాత్మిక జ్ఞానం కంటే యజ్ఞ యాగాదులకే ప్రాధాన్యం ఇస్తారు అనేది రాంగు. ఇక్కడ దేని గురించి చెప్పడం జరిగింది? ఉపనిషత్తులు అనేవి ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చినాయండి, యజ్ఞ యాగాదులకు కాదు. దిస్ ఈస్ ద మెయిన్ ట్రాప్ హియర్. ఉపనిషత్తులు కర్మకాండాలను యజ్ఞాలను తిరస్కరించి బ్రహ్మచాయి. నెక్స్ట్ క్వశ్చన్. సామాన్య ప్రజల నమ్మకాలు, రోగ నివారణ మంత్రతంత్రాలు ఏ వేదంలో ఉన్నాయి? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. అథర్వణ వేదం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అథర్వణ వేదం సామాన్య ప్రజల దైనందిన సమస్యలు, మంత్రతంత్రాలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసిన యజ్ఞాలను గుర్తించండి. రాజసూయ, వాజపేయ, అశ్వమేధ, అగ్నిహోత్రం. రాజులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసిన యజ్ఞాలను గుర్తించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 3. రాజసూయ యాగం, వాజపేయ యాగం, అశ్వమేధ యాగం. రాజసూయ, వాజపేయ, అశ్వమేధ యజ్ఞాలు రాజులు చేసే గొప్ప యాగాలు. అగ్నిహోత్రం అనేది ద్విజులు ప్రతిరోజు తమ ఇళ్లలో చేసుకునే సాధారణ యజ్ఞం. క్వశ్చన్. పురుష సూక్తం ప్రకారం పురుషుని నుండి వర్ణాల ఆవిర్భావ క్రమాన్ని గుర్తించండి. మౌతు, ఆర్మ్స్, థైసు, ఫీటు. మౌతు, థైసు, ఆర్మ్స్, ఫీటు. హెడ్, ఆర్మ్స్, థైసు, ఫీటు. మైండ్, మౌతు, ఆర్మ్స్, ఫీటు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. పురుష సూక్తం ప్రకారం పురుషుని నుండి వర్ణాల ఆవిర్భావ క్రమాన్ని గుర్తించండి. బ్రాహ్మణ అంటే ముఖం, క్షత్రియ అంటే బాహువులు, వైశ్య అంటే తొడలు, శూద్ర అంటే పాదాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. మౌత్, ఆర్మ్స్, థైస్, ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్. తత్వం అసి అనే ప్రసిద్ధ వాక్యం ఏ ఉపనిషత్తులోని కథకు సంబంధించింది? బృహదారణ్యక ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, తైత్తేత్రియ ఉపనిషత్తు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. చాందోగ్య ఉపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక ఆరుని తన కుమారుడైన శ్వేతకేతుకు ఆత్మ గురించి బోధిస్తూ ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాడు. ఎవరు? ఉద్దాలక ఆరుని తన కుమారుడైన శ్వేతకేతుకు ఆత్మ గురించి బోధిస్తూ ఈ చాందోగ్య ఉపనిషత్తులో తత్వం అసి అనే ప్రసిద్ధ వాక్యం ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రోత యజ్ఞాలలో ఉపయోగించే అగ్నిగుండాలకు సంబంధించి క్రింది ప్రక్రియలను పరిశీలించండి. గార్హపత్య అగ్నిగుండం వృత్తాకారంలో ఉంటుంది మరియు పశ్చిమ దిశలో ఉంటుంది. ఆహవనీయ అగ్నిగుండం చతురస్రాకారంలో ఉంటుంది మరియు తూర్పు దిశలో ఉంటుంది. దక్షిణాగ్ని అగ్నిగుండం అర్ధచంద్రాకారంలో ఉంటుంది మరియు దక్షిణ దిశలో ఉంటుంది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మలివేద కాలపు సంక్లిష్ట యజ్ఞాలలో ఈ 3 రకాల అగ్నిగుండాలకు నిర్దిష్ట ఆకారాలు మరియు దిశలు ఉండేవి. గార్హపత్య అగ్నిని అందరికంటే ముందుగా వెలిగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. మలివేద గ్రంథాలలో పేర్కొన్న స్త్రీల వృత్తులను లేదా పదాలను వాటి నిర్దిష్ట విధులతో జతపరచండి. పదాలు: పేషకారి, వాయిత్రి, రజయిత్రి, బిదాలకారి. వృత్తి: నేత కార్మికురాలు, ఎంబ్రాయిడరీ చేసే మహిళ, వెదురు చీల్చే మహిళ, అద్దకం లేదా రంగులు వేసే మహిళ.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. పేషకారి అంటే ఎంబ్రాయిడరీ చేసే మహిళ, వాయిత్రి నేత కార్మికురాలు, రజయిత్రి అద్దకం లేదా రంగులు వేసే మహిళ, బిదాలకారి వెదురు చీల్చే మహిళ. మలివేద కాలంలో స్త్రీల సామాజిక హోదా తగ్గినప్పటికీ ఆర్థిక కార్యకలాపాల్లో వారి ప్రమేయం గణనీయంగా ఉండేది. ముఖ్యంగా వస్త్ర మరియు చేతి వృత్తుల రంగంలో స్త్రీలు క్రియాశీలక పాత్ర పోషించేవారని వేద గ్రంథాల ద్వారా తెలుస్తోంది. పెషావరి వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేసే మహిళను పేషకారి అని పిలిచేవారు. వస్త్రాలను నేసే నేత కార్మికురాలని వాయిత్రి లేదా సిరి అని పిలిచేవారు. బట్టలకు రంగులు వేసే మహిళను రజయిత్రి అని పిలిచేవారు. వెదురును చీల్చి బట్టలు అల్లే లేదా వెదురు పనులు చేసే మహిళను బిదాలకారి లేదా వెదురును చీల్చి బట్టలు అల్లే లేదా వెదురు పనులు చేసే మహిళను బిదాలకారి అని వ్యవహరించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, నాసదీయ సూక్తం గురించి క్రింది వాటిలో ఏది సరికాదు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. ఇది ఋగ్వేదంలో 10వ మండలంలో ఉంది. ఇది విశ్వం యొక్క పుట్టుక పట్ల తాత్విక సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. విశ్వ సృష్టికి ముందే దేవతలు ఉన్నారని ఇది పేర్కొంది. సృష్టికి ముందు అంతా చీకటి మరియు నీరుగా వర్ణిస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. విశ్వ సృష్టికి ముందే దేవతలు ఉన్నారని ఇది పేర్కొంది. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ అడిగారండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నాసదీయ సూక్త అనేది ఋగ్వేదంలో 10వ మండలంలో ఉంది. కరెక్టు. ఇది విశ్వం యొక్క పుట్టుక పట్ల తాత్విక సందేహాన్ని వ్యక్తం చేసింది. కరెక్టు. సృష్టికి ముందు అంతా చీకటి మరియు నీరుగా వర్ణిస్తుంది. ఇది కరెక్టు. నాసదీయ సూక్తం ప్రకారం దేవతలు కూడా సృష్టి తర్వాతే వచ్చారు. అందువల్ల సృష్టి ఎలా జరిగిందో దేవతలకు కూడా తెలియకపోవచ్చునని ఈ సూక్తం తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలంలో భూమిని ప్రైవేట్ ఆస్తిగా భావించేవారు మరియు దానిని సులభంగా దానం చేయవచ్చు. ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వకర్మ భూదానం చేయకపోతే భూదేవి ప్రత్యక్షమై దానిని నిరాకరించింది. ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వకర్మ భూదానం చేయబోతే భూదేవి ప్రత్యక్షమై దానిని నిరాకరించింది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. అసర్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్, రీజన్ ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వకర్మ భూదానం చేయబోతే భూదేవి ప్రత్యక్షమై దానిని నిరాకరించింది. మలివేద కాలంలో ప్రైవేట్ ఆస్తి అనే భావన ఇంకా పుట్టలేదు. భూమిపై ఉమ్మడి కుటుంబాలకే హక్కు ఉండేది. భూదానంపై సందిగ్ధత ఉండేదని విశ్వకర్మ కథ ద్వారా తెలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, అధికారుల హోదా ఆధారంగా రత్నహవింషి ఆచార క్రమాన్ని గుర్తించండి. పురోహిత, రాజన్య, మహిషి, సూత. రాజన్య, పురోహిత, మహిషి, గ్రామణి. పురోహిత, మహిషి, రాజన్య, సేనాని. పురోహిత, సేనాని, మహిషి, సూత. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షనే కరెక్ట్ అండి. పురోహిత, రాజన్య, మహిషి, సూత. రత్నిస్ల జాబితాలో మొదటి స్థానం పురోహితుడికి, ఆ తర్వాత రాజన్యుడు, తర్వాత పట్టపురాణి, మహిషి, సూత మొదలైన వారు ఉంటారంట. నెక్స్ట్ మలివేద కాలపు వివాహ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. పాలక వర్గంలో బహుభార్యత్వం అమల్లో ఉండేది. స్త్రీలకు బహుభర్తృత్వం ఖచ్చితంగా నిషేధించబడింది. వితంతువులు తమ మరిదిని పెళ్లి చేసుకుంటే ఆచారం ప్రస్తావించబడింది. వితంతువులు తమ మరిదిని పెళ్లి చేసుకునే ఆచారం ప్రస్తావించబడింది. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పాలక వర్గంలో బహుభార్యత్వం అమల్లో ఉండేది. స్త్రీలకు బహుభర్తృత్వం ఖచ్చితంగా నిషేధించబడింది. వితంతువులు తమ మరిదిని పెళ్లి చేసుకునే ఆచారం ప్రస్తావించబడింది. ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం పురుషుడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, కానీ స్త్రీకి ఒక భర్త మాత్రమే ఉండాలి. వితంతు వివాహాలకు సంబంధించిన ఆనవాళ్లు అథర్వణ వేదంలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ జత తప్పుగా జతపరచబడింది? సోమ
మత్తు కోసం వాడే ఒక పవిత్రమైన మొక్క. సుర సాధారణంగా సేవించే ఒక మత్తు పానీయం. అపూప బియ్యం లేదా బార్లీతో చేసిన కేకు వంటి పదార్థం. నిష్క బ్రాహ్మణులు ధరించే పవిత్రమైన యజ్ఞోపవీతం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్లో రాంగ్ పేరు కనుక్కోమన్నాడు. సో డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్. సోమ మత్తు కోసం వాడే ఒక పవిత్రమైన మొక్క. సుర సాధారణంగా సేవించే ఒక మత్తు పానీయం. అపూప బియ్యం లేదా బార్లీతో చేసిన కేకు వంటి పదార్థం. వేద గ్రంథాలలో నిష్క అనే పదం తరచుగా రావడం వల్ల విద్యార్థులు దీనిని యజ్ఞోపవీతం లేదా జంధ్యం వంటి మతపరమైన చిహ్నంగా భావించే అవకాశం ఉంది. నిష్క అనేది వాస్తవానికి మెడలో ధరించే ఒక బంగారు ఆభరణం. మలివేద కాలంలో ఇది క్రమంగా ఒక రకమైన నాణ్యం లేదా విలువను కొలిచే సాధనంగా కూడా చలామణిలోకి వచ్చింది. అపూప అంటే నెయ్యి, బియ్యం లేదా బార్లీతో చేసే ఒక రకమైన పిండి వంట. సుర మరియు సోమ అంటే సుర అనేది సామాన్య ప్రజలు తాగే మత్తు పానీయం. సోమ అనేది కేవలం యజ్ఞయాగాదుల సమయంలో వాడే అతి పవిత్రమైన పానీయం. సోమ మొక్క దొరకడం కష్టమైనప్పుడు దానికి ప్రత్యామ్నాయాలను వాడేవారు. ఓదన పాలు, పెరుగు లేదా నెయ్యితో కలిపిన ధాన్యం. బార్లీ లేదా నువ్వులతో చేసిన గంజి. యవాగు బార్లీ గంజి. నెక్స్ట్ క్వశ్చన్. తొలివేద కాలం నుండి మలివేద కాలానికి బలి యొక్క స్వభావం ఎలా మారింది? ఇది తప్పనిసరి పన్ను నుండి స్వచ్ఛంద కానుకగా మారింది. ఇది స్వచ్ఛంద కానుక నుండి తప్పనిసరి పన్నుగా మారింది. మలివేద కాలంలో ఇది పూర్తిగా రద్దు చేయబడింది. ఇది కేవలం శూద్రులకే పరిమితమైన మతపరమైన బలిగా మిగిలిపోయింది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇది స్వచ్ఛంద కానుక నుండి తప్పనిసరి పన్నుగా మారింది. తొలివేద కాలంలో రాజుకి ఇచ్చే స్వచ్ఛంద కానుక బలి మలివేద కాలం నాటికి తప్పనిసరి పన్నుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. మాయా అనే తాత్విక భావన మొట్టమొదట ఏ ఉపనిషత్తులో కనిపిస్తుంది? బృహదారణ్యక ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు. మాయా అనే పదం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కనిపిస్తుంది. దీనిని అజ్ఞానం లేదా భ్రమగా పేర్కొంటారు. మలివేద కాలంలో విద్య ప్రధానంగా ఎవరికి పరిమితమై ఉండేది? శూద్రులతో సహా 4 వర్ణాలకు, మొదటి 3 వర్ణాలకు చెందిన ఉన్నత వర్గాల పురుషులకు, కేవలం బ్రాహ్మణులకు మరియు వారి పిల్లలకు మాత్రమే, అన్ని వర్గాల స్త్రీలు మరియు పురుషులకు. మలివేద కాలంలో విద్య ప్రధానంగా ఎవరికి పరిమితమై ఉండేది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. మొదటి 3 వర్ణాలకు చెందిన ఉన్నత వర్గాల పురుషులకు విద్య అనేది ప్రధానంగా ఉండేది. మలివేద కాలంలో విద్యాభ్యాసం ఎక్కువగా ఉన్నత వర్గాల పురుషులకు మాత్రమే పరిమితమై ఉండేదని శతపథ బ్రాహ్మణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. యజ్ఞవేదికపై ఉండే 4 ప్రధాన అర్చకులను వారు ప్రాతినిధ్యం వహించే వేదాలతో జతపరచండి. హోత్రి, అధ్వర్యు, ఉద్గాత్రి, బ్రాహ్మణ, సామవేద, అధర్వణ వేదం లేదా పర్యవేక్షణ, ఋగ్వేదం, యజుర్వేదం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B4, C1, D2. హోత్రి ఋగ్వేద, అధ్వర్యు యజుర్వేద, ఉద్గాత్రి సామవేద, బ్రాహ్మణ అధర్వణ వేద లేదా పర్యవేక్షణ. యజ్ఞం విజయవంతం కావడానికి 4 వేర్వేరు వేద పండితులు అవసరం. హోత్రి ఋగ్వేద శ్లోకాలు పఠిస్తారు. అధ్వర్యు యజుర్వేద పద్ధతిలో యజ్ఞ పనులు చేస్తారు. ఉద్గాత్రి సామవేద గానం చేస్తారు.
మరియు బ్రాహ్మణ అనే అర్చకుడు మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపనిషత్తుల తత్వశాస్త్రం తరచుగా బ్రాహ్మణుల ఆధిపత్యంపై క్షత్రియులు విసిరిన సవాలుగా పరిగణించబడుతుంది. ప్రవాహన జైవలి, అజాతశత్రువు వంటి క్షత్రియ రాజులు బ్రాహ్మణులకు బ్రహ్మ విద్యను బోధించినట్లు పలు ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఉపనిషత్తులు తత్వశాస్త్రం తరచుగా బ్రాహ్మణుల ఆధిపత్యంపై క్షత్రియులు విసిరిన సవాలుగా పరిగణించబడుతుంది. ప్రవాహన జైవలి, అజాతశత్రువు వంటి క్షత్రియ రాజులు బ్రాహ్మణులకు బ్రహ్మ విద్యను బోధించినట్లు పలు ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఉపనిషత్తులలోని జ్ఞానం చాలా చోట్ల రాజులతో ముడిపడి ఉంది. ఉదాహరణకు చాందోగ్య ఉపనిషత్తులో రాజు ప్రవాహన బ్రాహ్మణుడైన ఉద్దాలక ఆరునికి జ్ఞానబోధ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. పురుషమేధ యాగానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? పురుషమేధ మీన్స్ నరబలి. ఇందులో 18 వృత్తుల వారిని నిజంగా చంపి బలి ఇచ్చేవారు. ఇది సామాజిక సమగ్రతను మరియు సృష్టిని సూచించే ఒక ప్రతీకాత్మక ఆచారం మాత్రమే. వాయుదేవుడిని శాంతింపజేయడానికి కేవలం చండాలులను మాత్రమే బలిచ్చేవారు. వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి వైశ్యులు ఈ యాగాన్ని చేసేవారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇది సామాజిక సమగ్రతను మరియు సృష్టిని సూచించే ఒక ప్రతీకాత్మక ఆచారం మాత్రమే. ఏది? పురుషమేధ యాగం. వాజసనేయి సంహిత ప్రకారం పురుషమేధ యాగంలో ఎందరో వృత్తి నిపుణులను దేవుడికి అర్పించేవారు. కానీ ఇది ఒక ప్రతీకాత్మకమైన ఆచారమే కానీ నిజమైన నరబలి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. అథర్వణ వేదానికి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇందులో చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి మంత్రాలు ఉన్నాయి. ఆడబిడ్డను మగబిడ్డగా మార్చడానికి వాడే మంత్రతంత్రాలు ఇందులో ఉన్నాయి. భాషాపరంగా ఇది అన్ని వేదాల కంటే పురాతనమైనది. అథర్వణ వేద గురించి అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇందులో చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి మంత్రాలు ఉన్నాయి. ఆడబిడ్డను మగబిడ్డగా మార్చడానికి వాడే మంత్రతంత్రాలు ఇందులో ఉన్నాయి. భాషాపరంగా అథర్వణ వేదం చివరి వేదం, కానీ ఇందులోని నమ్మకాలు అత్యంత ప్రాచీనమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. శతపథ బ్రాహ్మణంలో విషమత్త, ప్రజల సంపదను తినేవాడు అనే పదం ఎవరిని సూచించడానికి ఉపయోగించబడింది? ఇతరుల మిగులుపై ఆధారపడే శూద్రులను, రాజు నుండి భారీ దక్షిణ తీసుకునే పురోహితుడిని, వైశ్యుల నుండి పన్నులు వసూలు చేసి జీవించే రాజును, ఆర్యుల స్థావరాలపై దాడి చేసే అటవీ తెగలను. ఆప్షన్ సి కరెక్ట్ అండి. వైశ్యుల నుండి పన్నులు వసూలు చేసి జీవించే రాజును. వైశ్యులు బలి చెల్లించేవారు కాబట్టి ఆ సంపదతో జీవించే రాజును విషమత్త అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలపు ఆహార పానీయాలకు సంబంధించి కింది వాటిలో ఏ జత తప్పు? ఓదన, గ్రెయిన్ మిక్స్డ్ విత్ మిల్క్, కర్డ్ ఆర్ ఘీ. కరంబా, పోరిడ్జ్ మేడ్ ఆఫ్ బార్లే ఆర్ సెసమే. యవాగు, ఏ స్వీట్ మేడ్ ఆఫ్ హనీ అండ్ వీట్. సురా, ఎన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ ఆఫన్ క్రిటిసైజ్డ్ ఇన్ టెక్స్ట్స్. ఇక్కడ తెలుగులో టెక్స్ట్ ఇవ్వలేదండి, మర్చిపోయాను. యవాగు అంటే బార్లీ గంజి, అది గోధుమలతో చేసిన మిఠాయి కాదు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. యవాగి అనేది బార్లీ గంజి, అది గోధుమలతో చేసిన మిఠాయి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. కురు మరియు పాంచాల రాజ్యాలు ఏర్పడటానికి జరిగిన తెగల కలయికను సరైన క్రమంలో గుర్తించండి. కురు ప్లస్ భారతాస్ ఈక్వల్ టు కురుస్. తుర్వాషాస్ ప్లస్ క్రీవీస్ ఈక్వల్ టు పాంచాలాస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మలివేద కాలంలో చిన్న తెగలు కలిసి పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. పురు మరియు భరత తెగలు కలిసి కురు రాజ్యంగా, తుర్వశ మరియు క్రీవి తెగలు కలిసి
పాంచాల రాజ్యంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, తైత్తిరీయ సంహిత ప్రకారం స్త్రీలలో ఋతుక్రమం ఏర్పడడానికి కారణం ఏమిటి? సంతానోత్పత్తి కోసం భూదేవి ఇచ్చిన వరం, విశ్వరూపుడిని చంపిన బ్రహ్మ హత్య పాతకంలో 1/3 స్త్రీలకు బదిలీ కావడం, ఆయుర్వేదంలో పేర్కొన్న సహజ శారీరక ప్రక్రియ, సామాజిక నియమాలను ఉల్లంఘించినందుకు వరుణుడు ఇచ్చిన శిక్ష. ఆప్షన్ బి కరెక్ట్ అండి. విశ్వరూపుడిని చంపిన బ్రహ్మ హత్యా పాతకంలో 1/3 స్త్రీలకు బదిలీ కావడం. ఇంద్రుడు విశ్వరూపుడిని చంపినప్పుడు కలిగిన పాపంలో కొంత భాగాన్ని స్త్రీలకు బదిలీ చేశాడని, అదే ఋతుక్రమం రూపంలో కనిపిస్తుందని తైత్తిరీయ సంహిత పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, చాందోగ్య ఉపనిషత్తు ప్రకారం వేద విద్యా వ్యవస్థలో బోధించే అంశాలలో క్రింది వాటిలో లేనిదేది? మ్యాథమెటిక్స్, ఎథిక్స్, నాలెడ్జ్ ఆఫ్ పోర్టెంట్స్, మోడర్న్ ఆర్కిటెక్చర్. ఆప్షన్ డి లేదండి, ఆధునిక వాస్తుశిల్పం. మలివేద కాలం నాటి విద్యా వ్యవస్థలో బోధించే వివిధ సబ్జెక్టుల గురించి చాందోగ్య ఉపనిషత్తు ఒక సమగ్రమైన జాబితాను ఇచ్చింది. ఈ జాబితాలో వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, వ్యాకరణంతో పాటు క్రింది ప్రత్యేక అంశాలు ఉన్నాయి: గణిత శాస్త్రం, నీతి శాస్త్రం, శకునాల శాస్త్రం, తర్కశాస్త్రం, కాలగణన. వేదకాలంలో యజ్ఞ వేదికల నిర్మాణంపై అవగాహన ఉన్నప్పటికీ ఆధునిక వాస్తుశిల్పం అనేది ప్రస్తుత కాలానికి చెందిన పదం. ఉపనిషత్తులు పేర్కొన్న ప్రాచీన విద్యా సబ్జెక్టులలో ఇది భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజసూయ యాగంలో ప్రాయశ్చిత కర్మలు దేనిని సూచిస్తాయి? శత్రువులను క్షమించడానికి రాజు చేసే ఆచారాలు, తక్కువ వర్ణాలకు చెందిన రత్నీలతో కలిసి యాగం చేసినందుకు చేసే పాప పరిహారార్థ కర్మలు, తర్వాతి కాలంలో భారీ వర్షాలు కురవాలని చేసే ఆచారాలు, పుత్ర సంతానం కోసం రాణి చేసే ఆచారాలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రాజసూయ యాగంలో ప్రాయశ్చిత కర్మలు దేన్ని సూచిస్తాయి అంటే తక్కువ వర్ణాలకు చెందిన రత్నిన్లతో కలిసి యాగం చేసినందుకు చేసే పాప పరిహారార్థ కర్మలు. రత్నిన్లలో కొందరు తక్కువ వర్ణాలకు చెందిన వారు ఉండడం వల్ల వారితో కలిసి యాగం చేసినందుకు రాజు 2 ప్రాయశ్చిత కర్మలు చేయాల్సి వచ్చింది. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కమెంట్లో పీడిఎఫ్ అని కమెంట్ చేయండి, పీడిఎఫ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.